హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ డాక్టర్స్ ఎపిసోడ్. మలబద్ధకం అనేది చాలా కామెడీగా క్యాజువల్గా తీసేసుకుంటూ ఉంటాం, కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కనుక ఆలోచిస్తే చాలా సివియర్గా ఇంటెన్స్గా పాపం నిజంగా మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళ బాధ వర్ణనాతీతం అనిపిస్తూ ఉంటుంది. అసలు మలబద్ధకం అనేది ఎందుకు వస్తుంది? ప్రాపర్ ఇంటేక్ లేకపోవడం వల్ల, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తినకపోవడం వల్ల, లేకపోతే ఇతర హెల్త్ కారణాలు ఏమన్నా ఉంటాయా? దీనికి సంబంధించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఈ మలబద్ధకం అనేది ఏ వయసు వారికైనా వస్తుంది. పిల్లలు, మధ్య వయసు వారు, వృద్ధులు. అయితే గర్భవతులకు కూడా ఈ మలబద్ధకం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు 2 రోజులు కాకుండా దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ లోపం ఉందని గమనించి ఆ థైరాయిడ్ లోపాన్ని మనం సవరించి థైరాయిడ్ టాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే మలబద్ధకం శాశ్వత పరిష్కారం. వండర్ఫుల్ సార్. కనుక ఇది ఇప్పటివరకు మీకు దీర్ఘకాలికంగా ఆ మందులు ఈ మందులు వాడుతూ ఉంటే మీరు థైరాయిడ్ పరీక్ష చేయించుకోకపోతే ఒకసారి చేయించుకోండి. అట్లాగే మనం మంచినీళ్ళు కొంతమంది టిఫిన్ అప్పుడు ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, రాత్రి భోజనం అప్పుడు ఒక గ్లాసు, 3 గ్లాసులు తాగుతారు. అది కాదు. ప్రతిరోజు ఎవరైనా 3 లీటర్లకు తగ్గకుండా 3 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగాలి. మధ్య మధ్యలో గంటకోసారి ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఏదో టిఫిన్ భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగటం కాదు. నీళ్లు తక్కువ తాగితే మలబద్ధకం సహజం. తర్వాత అసలు మలబద్ధకం నీళ్లు తాగటం పాటు చల్లటి నీళ్లు, ఫ్రిడ్జ్లో నీళ్లు తాగే బదులు గోరువెచ్చని నీళ్లు తాగితే అసలు మలబద్ధకం అనేదే ఉండదు. తర్వాత మనం పండు ఉంది, సహజంగా దేవుడిచ్చిన పళ్ళు ఉన్నాయి. ఆ పండు తినకుండా కొంతమంది జ్యూస్ తీసుకుని తాగుతారు. ఎందుకు? ఆ జ్యూస్ తీసుకోకూడదు. పండు దొరికితే పండే తినాలి. బత్తాయి పండు ఉంది, కమలా పండు ఉంది, బంగారంలాగా ఒలుచుకుని తొనలు తినకుండా దీని రసం తీసి ఆ పిప్పంతా బయట పారేస్తే మలబద్ధకం రాకేమొస్తుంది? మనము తొనలు పూర్తిగా పిప్పి కూడా లోపల మింగేయాలి, గింజలు మాత్రం ఊసేయాలి. కమలా, బత్తాయి, నారింజ, పంపర పనస. తర్వాత అరటి పండ్లు పేదవాడికి కూడా అందుబాటు ధరలో ఎక్కడైనా సంవత్సరం పొడుగునా లభిస్తాయి. రాత్రిపూట ఒక 2 చిన్న అరటిపండ్లు లేదా ఒక పెద్ద అరటిపండు తింటే ఇంక మలబద్ధకే ఉండదు. అంటే పీచు పదార్థం అధికంగా ఉన్న పదార్థాలు సేవిస్తే ఈ మలబద్ధకం అనేది ఉండదు. ఇక మలబద్ధకం ఎలా బాధ పెడుతుందంటే, భారతదేశంలో ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి మల విసర్జన జరగకపోతే ఇక ఆ రోజంతా ఏదో అస్వస్థతకు గురైనట్టుగా ఉంటుంది. పొట్ట ఉబ్బిపోయి ఉంటుంది, పొట్టలో గుడగుడ శబ్దాలు. ఇదే కాకుండా మల విసర్జన జరగకపోతే అపానవాయువు, దుర్వాసనతో కూడిన అపానవాయు పిత్తులు కూడా వస్తూ ఉంటాయి. కనుక దీన్ని ఈ మలబద్ధకాన్ని సకాలంలో నివారించకపోతే ఈ సమస్యలు ఇంకా ఉన్నాయి. వాళ్ళ మొలలు అంటాం, పైల్స్. ఈ పైల్స్ ఎందుకు వస్తాయి? మలబద్ధకం వల్ల వస్తాయి. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పోతూ ఉంటుంది. ఎప్పుడైతే మలబద్ధకాన్ని నివారించామో మొలలు ఆటోమేటిక్గా అయ్యే తగ్గిపోతాయి. ఇక కొంతమంది మల విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది, నరకం కనపడుతుంది. దాన్ని ఫిషర్ అంటారు. ఫిషర్ అంటే అక్కడ ఆ మలద్వారం దగ్గర చిన్న చీలిక, చర్మం చీలి నొప్పి కనపడుతుంది. ఈ ఫిషర్ రావటానికి, పైల్స్ రావటానికి కారణం మలబద్ధకం. ఇంకా కొంతమందికి ఒక చెడు అలవాటు ఉంది. మలం సరిగా రావటం లేదని చెప్పి వేలు పెట్టి తీసుకునే అలవాటు ఉంది. ఇది చాలా చెడ్డ అలవాటు. ఎవ్వరు కూడా మలాన్ని వేలుతో తీయటానికి ప్రయత్నమే చేయకూడదు. అలా చేస్తే లోపల పుండు ఏర్పడి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా
మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు పరాకుండి ఈ మానసిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఇలాంటి పని చేస్తుంటారు. ఈ మానసిక సమస్య ఉన్న వారికి ఈ మలబద్ధకం, ఒకరోజు మలబద్ధకం ఉంటుంది, రెండో రోజు విరోచనం ఎట్లా ఉంటుందంటే జిగురుగా పడిపోతుంటుంది. సోమవారం నాడు మలబద్ధకం, మంగళవారం నాడు విరోచనాలు. అది వాళ్ళ పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ సమయం టాయిలెట్లోనే గడిపేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒకడు ఉంటే ఐబిఎస్ ఉన్నవాళ్ళు ఇక మిగతా వాళ్ళ పని నరకమే. ఎందుకంటే వెళ్ళాడంటే అరగంట గంట సేపు కూర్చుంటాడు. రోజుకి 5 సార్లు 6 సార్లు వెళ్తారు. వెళ్తే పోనీ ఏమైనా మలం వస్తుందా అంటే రాదు, ఏదో కొద్దిగా జిగురు పడుతుంది. కనుక ఈ మలబద్ధకం అనేది చాలా మనిషిని కుంగదీసేస్తుంది. ఆ రోజు పని చేసుకోలేరు. కనుక దీనికి ఒక శాశ్వత పరిష్కారం అవసరం. సహజసిద్ధమైన పద్ధతులు చెప్పాను. దాంతోపాటు కొన్ని హెర్బల్ ఉత్పత్తులు, ఒక లీ ఫార్మా అనే కంపెనీ డైజీలాక్స్ అనే ఒక సిరప్, ఇది ద్రవం, టానిక్ లాంటిది, దీన్ని తయారు చేశారు. దీంట్లో అన్నీ కూడా ఏ రసాయనాలు ఉండవు. తయారీలో రసాయనాలు లేవు, లేదు దీని ప్యాకింగ్లో కానీ రంగు రుచి వాసనకు కానీ రసాయనాలు వాడరు. ఇది ఈ యొక్క మలబద్ధకాన్ని నివారించడానికే కాక ఈ ఐబిఎస్ ఉన్నారు దాన్ని నివారించడానికి, తర్వాత కొంతమంది గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటుంది. మలబద్ధకంతో కలిసి ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా నివారించబడుతుంది. దీంట్లో ఒక 9 అమూల్యమైన మూలికలు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన వరం. ఈ మూలికలు మనకు తెలిసిన మూలికలే, మన గ్రామాల్లో ఉండే మూలికలే, మన అడవుల్లో ఉండే మూలికలే. కొన్ని అయితే మన ఇంట్లో వంటింట్లోనే ఉంటాయి. ఇవి మొట్టమొదటిది అంజీర్, రెండోది సోనాముఖి, మూడోది జీలకర్ర, 4 అడవి దొండ, 5 అతి మధురం, 6 రేల, 7 శొంఠి అంటే అల్లం, డ్రై జింజర్నే శొంఠి అంటారు, 8 వామాకు, 9 కరక్కాయ. ఈ 9 కూడా దీంట్లో ఏమి రసాయనాలు లేవు. ప్రకృతి నుంచి లభించిన ఈ పదార్థాల మిశ్రమమే ఈ డైజీలాక్స్. దీన్ని 12 సంవత్సరాల వరకు పిల్లలు ఒక అర స్పూన్ అంటే ఒక 5 ml పొద్దున టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వేసుకోవాలి. అదే పెద్దవాళ్ళు అయితే 10 ml ఉదయము రాత్రి 2 పూట్ల భోజనం తర్వాత. 10 ml వేసామండి పని చేయట్లేదంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, 15 ml వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, 1.5 వేసినా ఏమి కాదు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు ఇప్పటికే వాడుతున్న ఏదైనా అలోపతి మందులు ఉంటాయి, షుగరు, బీపీ, ఈ థైరాయిడ్, ఇట్లాంటి సమస్యలు ఉన్నా వాడచ్చు. ఇంకొక విషయం ఏంటంటే దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు షుగర్ ఉంది, వాళ్ళకి పేగులకు, పెద్ద పేగుకు సరఫరా చేసే నాడుల్లో కొంత బలహీనత ఉంటుంది. అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. అటువంటి మలబద్ధకాన్ని కూడా ఈ డిజీలాక్స్ అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లోకి, ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అందుకని మీరు దీన్ని పొందాలంటే, దీన్ని ఉపయోగించాలంటే అమెజాన్కి ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఈ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది www.leehealthdomain.com, లేదా 3 నంబర్లు ఉన్నాయి. ఆ 3 నంబర్లో దేనికి ఆర్డర్ పెట్టినా పంపిస్తారు. 9101 07481 910001 07481 89770 30218 95028 99374. ఈ చెప్పిన
ఈ నంబర్లు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, లేదు స్క్రీన్పై కూడా డిస్ప్లే అవుతుంటాయి. వీటిని ఆర్డర్ పెట్టచ్చు. మనకు విస్తృతంగా అన్ని మందుల షాపులో రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఈ డిజిలాక్స్ అనేది సురక్షితమైన, సైడ్ ఎఫెక్ట్స్ లేని, ప్రకృతి ప్రసాదించిన మూలికల నుంచి తయారు చేసిన మలబద్ధకాన్ని, అలాగే గ్యాస్ ట్రబుల్ని శాశ్వత పరిష్కారానికి ఉపయోగపడుతుంది. సో ఈ డిజిలాక్స్ మందుకి సంబంధించి పూర్తి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేయొచ్చు, మీరు ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, డైరెక్ట్లీ లీ ఫార్మస్యూటికల్స్ కంపెనీకి సంబంధించి మీరు కూడా డైరెక్ట్లీ ఆర్డర్ కోసం ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు పూర్తిగా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ. అదే కాలంలో మలబద్ధక సమస్య అండి, కాన్స్టిపేషన్ అధికంగా అయిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో వరకు. అసలు మా పిల్లలు ఒక 1 వీక్ అయింది మోషన్కి వెళ్ళి, 10 days అయింది మోషన్కి అనే వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్స్కి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సమ్మర్ హాలిడేస్లో మనకి పిల్లలకు అడక్కడకు అడుగుతున్నారని చెప్పేసి అన్ని జంక్ ఫుడ్స్ తెచ్చిపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల రీసెంట్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 4 to 5 days అయింది మోషన్ అని చెప్పి తీసుకొస్తే ఆ బాడీలో, ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ స్వెట్ వస్తుంది కదా, చెమటలు పడతాయి కదా, ఆ చెమటకి మామూలుగా అయితే నార్మల్ శరీరానికి చెమట స్మెల్ నార్మల్గా ఉంటుంది. కానీ కాన్స్టిపేషన్ ఉన్న ప్రాబ్లం వాళ్ళల్లో చెమట స్మెల్ అసలు పక్కన వాళ్ళకు కూడా ఆ స్మెల్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టిక్కీ స్మెల్ ఉంటుంది అనమాట. అండ్ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఫేస్లో పింపుల్స్ రావడము, హెయిర్ ఫాల్ విపరీతంగా అవ్వడము, అండ్ ఇండైజెషన్ వల్ల వాళ్ళు కొద్ది గ్యాస్ రిలీజ్ చేసినా కూడా విపరీతమైన స్మెల్ ఉంటుంది. సో పిల్లలు దానివల్ల చాలా స్ట్రెస్కి తీసుకెళ్ళిపోతుంటారు. సో ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా తినేసి అధికంగా బరువు పెరగడానికి కూడా కారణమైపోయింది. చూసారా, ఒక కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ప్రాబ్లము, బరువు పెరగడం ఒకటి కాదు, ఇంకా రకరకాల సమస్యలు వస్తాయి. అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, అసలు కాన్స్టిపేషన్ అంటేనే ఏంటంటే, మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం మార్నింగ్ లేచిన వెంటనే 1 to 2 minutesలో మొత్తం పేగుల్లో ఉన్న ఫ్లష్ అంతా, మోషన్ అంతా తీసేస్తాం అనమాట. సో ఎలిమినేట్ అయిపోతుంది. సో కొంతమందిలో ఏమవుతుందంటే లేట్గా పడుకోవడము, లేట్గా లేకడం వల్ల సో మోషన్కి రేపు వెళ్దాంలే, ఈవినింగ్ వెళ్దాంలే, మళ్ళీ వెళ్దాంలే అని పోస్ట్ పోన్మెంట్. అంటే ఇప్పుడు మన మెయిన్ మార్నింగ్ లేచిన వెంటనే చేసే మొట్టమొదటి పని ఏంటి, బెడ్ దిగిన వెంటనే అసలు ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళేసి వితిన్ 1 to 2 minutesలో మొత్తం ఫ్లష్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, లేట్గా లేగడము, హరీబరీ చేయడం వల్ల సో కొంతమందిలో సో ఈవినింగ్ వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని చెప్పేసి అది అలవాటు చేసేస్తారనమాట. సో మనకి స్టిమ్యులేషన్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి వెళ్ళాలని అనిపిస్తుంటుంది మోషన్కి, కానీ ఏదో ఒక పని ఉంది ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పి పోస్ట్ పోన్మెంట్ కాస్త ఏమవుతుంది, అది అలవాటు అయిపోవడం వల్ల ఈ రెగ్యులర్ మోషన్ అవ్వకపోతే ఏమవుతుంది, అక్కడ మనకు పేగుల దగ్గర స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ నుంచి, యానస్ నుంచి వస్తుంటుంది కదా మోషన్, అక్కడ గడ్డలుగా మారిపోవడం వల్ల మోషన్ అనేది నీట్గా అనేది ఫ్లష్ అవ్వదు. ఆ ఫ్లష్ అవ్వకపోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్, మలబద్ధక, రెగ్యులర్ మోషన్ అయితే హెల్దీ అని, ఒక ఇర్రెగ్యులర్ మోషన్ అయితే దాని కాన్స్టిపేషన్, మలబద్ధకం అని. ఆ కాన్స్టిపేషన్ కాస్త ఇంకొద్దిగా ఇర్రెగ్యులర్ అయితే మనము ఆ ముద్దలుగా ఉన్న పేగుల్లో నుంచి మోషన్ పడుతున్నప్పుడు ఆ నరాలు అనేది చిట్లి దానివల్ల బ్లడ్ పడుతుంటుంది. దాన్నే పైల్స్ అంటారు. అసలు పైల్స్ సమస్య వస్తే అంటే ఒక భయంకరంగా అనిపిస్తుంది. అసలు మోషన్కి వెళ్ళాలంటే ఒక భయం ఉంటుంది వీళ్ళల్లో. అంటే బ్లడ్ పడుతుందేమో, పెయిన్ వస్తుందేమో, విపరీతమైన పెయిన్. ఈ మన పెల్విక్ పార్ట్ దగ్గర వాళ్ళు కూర్చోవడానికి, నిలబడడానికి కూడా విపరీతమైన భయంకరమైన నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేదు, ఐస్ క్యూబ్స్ అప్లై చేస్తుంటారు, ఐస్ వాటర్లో కూర్చుంటుంటారు మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత. కానీ ఆ పెయిన్ తట్టుకోలేక ఎన్నో రకాల రెమెడీస్ చేస్తుంటారు, కానీ తగ్గక ఆ ప్రాబ్లం కాస్త ప్రొలాంగ్ చేశారనుకోండి, ఎన్నో రెమెడీస్ చేస్తేనే ఆ మోషన్ అవుతుంది, పెయిన్లెస్ మోషన్. లేదంటే అదే విపరీతమైన పెయిన్, అది కాస్త నెగ్లెక్ట్ అయితే ఫిస్టులా అని ఇంకా రకరకాల కొన్ని కేసెస్లో కొలైన్ క్యాన్సర్స్ వరకు కూడా దారితీస్తుంది. చూసారా, మనం చేతులారా మనం రెగ్యులర్గా వెళ్ళే మోషన్ స్టిమ్యులేట్ అవుతుంటుంది. మోషన్కి వెళ్ళకుండా పనుల వల్ల పోస్ట్ పోన్ చేసి రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని. కానీ కాస్త పిల్లల్లో ప్రత్యేకంగా చెప్తున్నాను. సో ప్రొలాంగ్ అయ్యి పెద్ద సమస్య వరకు తెచ్చుకుంటాం. సో ఏ సమస్య అయినా సరే సడన్గా ఏం రాదు. అది ఒకటి మన చేతులారా మనమన్నా చేసుకోవాలి, లేదు మన ఆహార నియమాల్లో ఫైబర్ ఫుడ్ లేకపోవడం వల్ల కానీ, లేదంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కానీ, ప్రత్యేకంగా వాటర్ ప్రాపర్గా తాకపోవడం వల్ల కూడా వస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం. సో మా మెయిన్ థింగ్, ఎన్ని రకాల సమస్యలైనా సరే ఒక మనిషికి ఖచ్చితంగా ప్రాపర్ వాటర్ లేకపోతే, లూబ్రికేషన్ మనకి ప్రాపర్ మనం నీళ్ళు సరిగా తాగలేకపోతే ఫుడ్ అనేది ఏమవుతుంది, సాలిడ్ లాగా అయిపోయి ఆ సాలిడ్ కాస్త పేగుల్లోకి పోవాలంటే కొద్దిగా ఫ్రీ ఉండాలన్నమాట, నీట్గా ఉండాలి. ఆ నీట్ అవ్వాలంటే ప్రాపర్ వాటర్ ఉండాలి. కాబట్టి ఏ రకమైన సమస్యలు ఉన్నా
ప్రత్యేకంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన మోతాదులో వాటర్ తాగండి. మీరు చేసే ఏ రెమెడీ కూడా పనికిరాదు. బట్ ఈ వాటర్ ఇలా విధానంలో తీసుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే వద్దన్నా సరే మీరు అసలు ఆ స్టిమ్యులేషన్ ఆగదు. మీరు ఏ పని ఉన్నా సరే పని పోస్ట్పోన్ చేస్తారేమో కానీ మోషన్ పోస్ట్పోన్ చేయరు. అలా ఉంటుంది అనమాట ఇలా ఈ పద్ధతిలో మనం వాటర్ తాగితే. సో ఈ వాటర్ ఎలా తాగాలంటే మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్ తాగాలి. చాలామంది లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగేసి అలవాటు చేసేస్తూ ఉంటారు అనమాట. ఆ 1 లీటర్ గోరువెచ్చని వాటర్ తాగేస్తూ ఉంటారు. సో దానివల్ల రాను కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక మనిషి ఇప్పుడు మనము ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇంత, లంచ్లో ఇంత, డిన్నర్ ఇంత ఫుడ్ తింటాం. ఒక 3 పూట్ల ఫుడ్ ఒకటేసారి వేస్తాము, స్టమక్ హెవీ అయిపోదు. సేమ్ ఎగ్జాక్ట్లీ మనము ఒక 2-3 గంటల్లో తాగాల్సిన వాటర్ ఒకటేసారి వేసేస్తే కిడ్నీకి ఓవర్ బర్డెన్ అయిపోతుంది కదా. సో బేసిక్ థింగ్ అందరికీ సింపుల్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ని ఒకే రకంగా కాకుండా ఒకేసారి అంతంత తాగకుండా మార్నింగ్ నుంచి 11 వరకు కొద్దిగా డివైడ్ చేసుకుంటూ ఒక 1 లీటర్ ఫినిష్ చేసి 11 to 1 లీటర్ 12 వరకు 1 లీటర్. సో మళ్ళీ 11 to 12 ఆర్ 1 వరకు ఒక 1 లీటర్, 1 to 4 వరకు కొద్దిగా డివైడ్ చేసుకొని ఒక 1 లీటర్ వరకు, 4 to 7 వరకు అలాగా ఎలాగైనా సరే అట్లీస్ట్ కొద్దిగా డివైడ్ చేసుకుంటూ ఎవ్రీ 1.5 అవర్కి ఒకసారి కానీ 1 అవర్కి ఒకసారి కానీ ఇలా వాటర్ని ఇలా తీసుకుంటుంటే ఒక 3.5 to 4 లీటర్స్ వరకు వాటర్ ఫినిష్ చేస్తే వాటర్ ప్రాపర్గా ఉండి అండ్ మనము తిన్న తర్వాత కానీ తిన్నాక ముందు కానీ కొద్ది గ్యాప్ ఇవ్వాలి వాటర్ తాగడానికి కూడా. సో అలా మనం తింటూ ముద్దకు కూడా వాటర్ తాగితే సో వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం పక్కన పెట్టండి, అసలు వాళ్ళు తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతుంటారు, ముద్దకి వాటర్ తాగండి. అదొక టైప్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఎమీబియాసిస్ అనే ఒక ఇష్యూ వస్తుంటుంది. పేగుల్లో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ని ఇలా డివైడ్ చేసుకుని వాటర్ తాగి మనం ఫుడ్లో ప్రత్యేకంగా ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఫైబర్ ఫుడ్స్ అంటే మనం ఆకుకూరలు, ఇప్పుడు మనం ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటారా పిల్లలు అంటే అస్సలు మా పిల్లలు ఆకుకూరలే తినరండి అంటారు. ఆకుకూరలు తినకపోతే ఖచ్చితంగా కంటి సమస్యలు వస్తాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఆకుకూరల్ని మనం ఒక మీల్ అంటే లంచ్లో పిల్లలు కానీ మనకు కానీ ఎప్పుడైనా సరే మంచిగా ఇంత బ్రౌన్ రైస్, ఇంత వెజిటబుల్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ పనీర్ కర్రీ కొద్దిగా, లైక్ విత్ ఏదైనా ప్రోటీన్ కాంబినేషన్లో కర్రీ, ఒక ఆకుకూర ఫ్రై ఇలా కంప్లీట్ మీల్లో తిన్నామనుకోండి. దాంతోపాటు మనం లంచ్ చేసిన ఒక 15 to 20 మినిట్స్ తర్వాత పల్చని మధ్యలో కొద్ది జీలకర్ర కలుపుకొని తాగండి. ఇలా మీల్ తీసుకుంటే ఎందుకు డైజెషన్ అవ్వదు, ఎందుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఖచ్చితంగా లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా చెప్తాను, పల్చటి మజ్జిగ తాగండి, దాంట్లో కొద్ది జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి. 100% మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. అండ్ ప్రత్యేకంగా ఎవ్వరికి మనకి చాలా మందిలో చూస్తుంటారు గట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అంటే వెళ్తే రోజుకు 4-5 సార్లు మోషన్కి వెళ్తారు, లేకపోతే ఒక 3-4 రోజుల వరకు మోషన్కి వెళ్ళరు. వెళ్ళిన మోషన్ టైట్గా వస్తుందని చెప్పి బాధతో వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళ రకరకాల సిరప్స్ వాడుతుంటారు, మెడిసిన్స్ వాడుతుంటారు. సో ఈ గట్ ప్రాబ్లమ్స్ అస్సలు మనం ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ తాగకుండా మోషన్కి వెళ్ళి వితిన్ 1 to 2 మినిట్స్లో ఫ్లష్ చేసే వచ్చే వాళ్ళే హెల్దీ అంటాను. అలా హెల్దీ ప్రాసెస్ అవ్వాలంటే మనము లంచ్ని ఇలా ప్రాపర్ మీల్ లాగా ప్లాన్ చేసుకొని దాంతోపాటు మజ్జిగ, ఆ మజ్జిగలో డెఫినెట్గా ఒకరోజు జీలకర్ర పౌడరు, ఒక్కొక్క అవిసె విత్తనాలు ఉంటాయి కదా ఫ్లాక్ సీడ్స్, ఆ ఫ్లాక్ సీడ్స్లో కూడా అద్భుతమైన omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, జిగురు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మోషన్ సాఫ్ అవ్వడానికి చాలా మంచిగా దోహదపడుతుంది అనమాట. కాబట్టి లంచ్ తర్వాత అండ్ పల్చటి, అది కూడా ఇమ్మీడియట్ కాకుండా 15 to 20 మినిట్స్ తర్వాత పల్చటి మధ్యలో, మధ్యాహ్నం లంచ్ తర్వాత పోనీ జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ కలుపుకొని తాగండి. డిన్నర్ తర్వాత మజ్జిగలో 1/2 స్పూను మన అవిసె విత్తనాల పౌడర్ కలుపుకొని తాగండి. మంచిగా అసలు గట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఉండవన్నమాట. సో మనం వాటితో పాటు ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోండి. అండ్ నేను సమ్మర్లో మాట్లాడుతున్నాను కాబట్టి ఈ టాపిక్. అండ్ సమ్మర్లో స్పెషల్లీ రీసెంట్గా వచ్చిన పిల్లల్లో కూడా అసలు సమ్మర్లో జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల వస్తున్నారని చెప్పాను కదా. సో పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఒక మంచి ఫ్రూట్స్ దొరుకుతాయండి ఇప్పుడు సమ్మర్లో దొరికే అమృతమైన ఫ్రూట్స్ తాటి ముంజలు తెలుసుగా. నేను చెప్పాను కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తే ఫేస్ మీద పింపుల్స్, హెయిర్ ఫాల్ అండ్ చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల స్కిన్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దురదలు ఎక్కువ వస్తుంటాయి. తాటి ముంజల్ని మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల అసలు మోషన్ నీట్గా ఫ్లష్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని స్కిన్ అంతా అప్లై చేసి సున్నిపిండిలాగా పెట్టి స్నానం చేస్తే నీట్గా అసలు మనకి చెమటల వల్ల వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ రావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తాటి ముంజల పేస్ట్ని ఫేస్కి పెట్టేసి 5 to 10 మినిట్స్ తర్వాత వాష్ చేస్తే పింపుల్స్ ఉండవు,
పింపుల్స్ వచ్చిన వల్ల మార్క్స్ కూడా ఉండవు, మనకి మంగు మచ్చలు అంటారు కూడా అవి కూడా ఉండవు. అండ్ ప్రత్యేకంగా ఎవరికైనా హెయిర్ ప్రాబ్లము, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ముంజల్ని మంచిగా మిక్సీ పట్టేసి తలకు పెట్టి 5 to 10 minutes తర్వాత వాష్ చేయండి. నీట్గా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ప్రాబ్లం పోతుంది. అండ్ కొంతమందికి అంటే డ్రైగా ఏదో మనకి చాలా స్టిక్కీగా ఉంటుంది చెమటల వల్ల ఆ హెయిర్ ప్రాబ్లం, మన ఆ స్టిక్కీనెస్, చెమటల స్మెల్ కూడా తగ్గుతుంది అనమాట. చూసారా, మనము కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ స్పెషల్లీ పింపుల్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఇంటేక్ తీసుకుంటే తాటి ముంజల్ని మనకి మోషన్స్ ఆఫ్ అవుతుంది. ఎక్స్టర్నల్ అప్లై చేసుకుంటే స్కిన్ గ్లో ఉంటుంది, హెయిర్ గ్లో ఉంటుంది. చెమటలు పట్టినా కూడా ఆ చెమటల వల్ల వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ మనం రాకుండా కాపాడుకోవచ్చు. ఒక కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధక సమస్యని ఎప్పుడు ఏ సీజన్లో అయినా సరే నెగ్లెక్ట్ చేయకండి. మన ప్రకృతిలో మనకి ఒక బ్రహ్మాండమైనది ఏంటంటే ఒక సీజనల్ ఫ్రూట్స్ అని దొరుకుతాయి. ఆ సీజనల్ ఫ్రూట్స్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ, వాటర్ ఇంటేక్ని ప్రాపర్గా పెంచుకుంటూ, ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటూ, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ లేచాక ఒక 1/2 hour యోగా, తొందరగా లేచామనుకోండి మంచిగా మోషన్స్ ఆఫ్ అవుతుంది, టైం దొరుకుతుంది, యోగా చేసుకుంటాం, టైంకి ఫుడ్ తింటాము, టైంకి మంచి ఫ్రూట్స్ తింటాం, సీజనల్ ఫ్రూట్స్. అప్పుడు అసలు ఈ సమస్యలే ఉండవు మనకి. కాబట్టి ఒక కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి రాకుండా మనం కాపాడుకోవాలంటే ఒక లైఫ్ స్టైల్ని హ్యాపీగా ఫస్ట్ మనం చేయాలన్న ఇంట్రెస్ట్తో మనం చేయాలి. ఇప్పుడు మనం చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ ఒక కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళే కాకుండా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయితే అసలు కాన్స్టిపేషన్ రాదు, కంటి సమస్యలు రావు, హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది. డయాబెటీస్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోతోంది రోజు రోజుకి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాలుగా చూస్తున్నాం ఈ డయాబెటీస్ అనేది. కానీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో భాగంగా తీసుకుంటే కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య ప్రత్యేకించి డయాబెటీస్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి? దీని నుంచి బయటపడాలి అంటే ఎటువంటి విధానాలు ఆచరించవచ్చు అంటారు? ధన్వంతరియే నమః. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో మీరు అన్నట్టు కాంప్లికేషన్స్ రకరకాలుగా ఉంటాయి. అవును సార్. వాటిల్లో క్రానిక్ డయాబెటిక్స్ అంటే షుగర్ వచ్చి ఒక 10 సంవత్సరాలు దాటిన పేషెంట్స్ మనం క్రానిక్ డయాబెటిక్స్ లాగా భావించవచ్చు. దీర్ఘకాలంగా డయాబెటీస్తో బాధపడే వాళ్ళు. అటువంటి వాళ్ళలో 100లో 60% మందికి మలబద్ధత సమస్య అనేది ఒక కాంప్లికేషన్ లాగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్కి పైన ఈ సమస్య ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది దీనికి ఏదో రకరకాల చిట్కాలు, గృహ వైద్యాలని, చిన్న చిన్న రెమెడీస్ అని, లేదంటే ఏదో చూర్ణాలని, లేకపోతే ఇంకేదో టాబ్లెట్స్ అని రకరకాలుగా వాడుతుంటారు. కానీ ఆయుర్వేద పరంగా ఈ సమస్యకి ఒక స్పెసిఫిక్గా కొన్ని రెమెడీస్, కొన్ని మనకి మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయన్నమాట. సో ఆ సమస్యకు తగిన విధంగా మనము మందు వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మలబద్ధతకు సంబంధించిన మందులు చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. దాంట్లో త్రిఫల చూర్ణము, పంచసకార చూర్ణం అని ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆయుర్వేదంలో చెప్పబడ్డే, కానీ వాటికి ఒక ప్రత్యేకమైన ఒక అంశం ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ వాడాలి అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఫార్ములేట్ చేశారనమాట. అంతే తప్ప ప్రతి మలబద్ధతకు సంబంధించిన మెడిసిన్ ప్రతి కండిషన్లో ప్రతి ఒక్కరిలో పనిచేయదు. ఓకే, అంటే సేమ్ మెడిసిన్ అది దాని క్యూర్ అయినా కూడా ప్రతి ఒక్కరికి యూస్ కాదు. ఓకే, మనిషిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న ఈ కాంప్లికేషన్ బట్టి మారుతుంటుంది అనమాట. ముఖ్యంగా ఈ ఎవరిలో అయితే ఈ మలబద్ధత సమస్య, ప్రమేహ వ్యాధి అంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటుందో వాళ్ళకి రావడానికి కారణం ఏందో ముందు చూద్దాం మనం. ఓకే, దాంతో ఏంటంటే మనకి ఏం వాడాలనేది ఈజీగా తెలుస్తుంది, ఎలా వాడాలనేది ఈజీగా తెలుస్తుంది. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్లో మనకి పేగుల కదలికకు సంబంధించిన నరాల వ్యవస్థ ఉంటుందన్నమాట. అంటే మనం భోజనం చేసిన తర్వాత ఈ పేగుల కదలికను అది మనకు కంట్రోల్ చేసే ఒక నరాల వ్యవస్థ ఉంటుంది. ఆ నరాల వ్యవస్థ అనేది పేగుల గోడల్లో సన్నటి నరాలతోని ఎండవుతుంది అనమాట. మనకి వెంట్రుక ఎంతైతే మందంగా ఉంటుందో అంత సన్నటి ఈ నరాలు మనకి ఎండ్ పార్ట్స్ ఆఫ్ ది ఈ గట్ అంటారు. సో అక్కడ సప్లై చేస్తుంది. సో ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే ఆ సన్నటి నరాల వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అనమాట, డ్యామేజ్ అవుతుంది.
అంటే క్లోజ్ అవ్వడము అలా ఉంటుంది అసలు డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే అది పని చేయదన్నమాట ఇంకా. ఓకే ఓకే సో దానికి ఏదైతే పని మనం ఉంటుందో, ఏదైతే పని చేయాలో ఆ పని చేయదు అది, ఎందుకంటే అది డ్యామేజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైట్ వెలగాలంటే వైర్ కావాలి, అవును వైరే సరిగా లేదంటే, అవును వైర్ డ్యామేజ్ అయింది అనుకోండి ఏమవుతుంది. సో అదే విధంగా మనకి వైరింగ్ సిస్టమ్ అనమాట మన బాడీలో, నర్వస్ సిస్టమ్ అంటే. ఓకే ఓకే సో ఇక్కడ మనకి పేగుల కదలికకు సంబంధించిన నరాల వ్యవస్థలో సన్నటి నరాలు అనేవి దెబ్బతినడము, డ్యామేజ్ కావడం దీంట్లో జరిగేది అనమాట. ఓకే అది కూడా కొంతమందిలో షుగర్ కంట్రోల్ ఉన్నా కానీ డ్యామేజ్ అవుతుంది, కొంతమందిలో షుగర్ కంట్రోల్ కాకుండా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఎందుకని సార్ అలా? ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే నిజంగా మీరు అన్నట్టు అన్ని ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇలా అంటారు కదా, మరి కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళ శరీర తత్వం. ఓకే, దీన్ని ఫినోటైప్, జీనోటైప్ అంటారు. శరీర ప్రకృతి అని ఆయుర్వేదంలో అంటారు అనమాట. బై డిఫాల్ట్ వాత తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి షుగర్ లేకున్నా మనకి కాన్స్టిపేషన్ ఉంటుంది, ఇంకా షుగర్ వస్తే ఇంకా కాన్స్టిపేషన్ అనే ఎక్కువ వస్తుంది అనమాట. సో అది మనకి కాన్స్టిట్యూషన్ పరంగా కూడా మనకి డయాబెటిక్ కంట్రోల్లో ఉన్నా కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సెకండ్ వచ్చేసి మరి దీనికి ఈ సమస్య నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి, రెండవ ప్రశ్న కదా. సో దీనికి ఏంటంటే మా క్లినిక్లో మేము దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది వస్తుంటారు, వేల మందిలో మేము చూస్తుంటాం. సో వాళ్ళలో మేము ఎక్కువగా ఈ ఒక మూలికను మేము ఇస్తుంటాం అనమాట. సో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఈరోజు మన ప్రేక్షకుల కొరకు మనం చెప్తున్నాం అనమాట. సో దాని పేరు ఏంటంటే చూడమ్మా, ఇది ఓకే, ఏ మూలిక సార్ ఇది? దీని పేరు కటుక్క రోహిణి అమ్మ. తెలుగులో దీన్ని కటుక్క రోహిణి అంటారు. కటుక్క రోహిణి. ఓకే, దీన్ని ఆయుర్వేదంలో కుట్టుకి ఆర్ కట్టుకి అని అంటారు. సో దాదాపు అన్ని భాషల్లో కూడా కటుక రోహిణి లేదా కుట్కి అని అంటారు. హిందీలో కుట్కి అంటారు. సో సంస్కృతంలో కట్టుకి అని అంటారు, హిందీలో కుట్కి, తెలుగులో కటుక రోహిణి. కటుక, కుట్టుకి, కట్టుకి ఇవంతా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో వస్తుంది. సో మీరు మార్కెట్లో కటుక రోహిణి అంటే మనకి ఈజీగా దొరుకుతుంది. ఇది చెట్టుకు సంబంధించిన వేరు భాగం అన్నమాట. మనకి ఇది ఎక్కువగా హిమాలయాల్లో పెరుగుతుంది అనమాట. హిమాలయాల్లో పెరిగే మూలిక ఇది. ఇప్పుడు మామూలుగా మనకి స్టోర్స్ లో మనకి ఆయుర్వేదం మూలికలు అమ్మే షాప్స్ దొరుకుతుంది. లేదు అంటే ఆన్లైన్ లో కూడా మీరు కట్టుకి లేకపోతే కటుక రోహిణి అని కొట్టండి, దొరుకుతుంది. ఇప్పుడు బాగుంది సార్, మీరు సమస్య చెప్పారు, దానికి పరిష్కారం ఏంటి అంటే ఈ మూలిక అని చెప్పారు. మరి ఈ మూలికను తీసుకొచ్చాము, దీన్ని ఎలా ఉపయోగించాలి? తప్పకుండా అది ఎట్లా అంటే మీరు మామూలుగా మీరు మార్కెట్లో తీసుకొచ్చింది కానీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నది కానీ దీన్ని పొడి చేసుకోవాలమ్మా. పొడి చేసుకోవాలంటే మీరు మామూలుగా ట్రెడిషనల్గా దంచి కానీ రోట్లో వేసి దంచి వస్త్రగాలితం పట్టి పొడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదు మాకు అది చేత కాదు, మాకు రో లేదు అంటే మీరు డైరెక్ట్ మిక్సీలో వేసి మీరు పొడి చేసుకొని వస్త్రగాలితం చేసుకొని సన్నటి పొడి చేసుకొని మీరు స్టోర్ చేసుకో. లేదు పొడి రూపంలో దొరకదా? అదే అంటున్నాయి. ఇప్పుడు ఈ రెండు కూడా మాకు వీలు కాదు అంటే డైరెక్ట్ మీరు పొడి రూపంలో దొరుకుతుంది మీకు, అది తెప్పించుకోవచ్చు. సో మనకు ఓవరాల్ గా పొడి కావాలి మనకి. సో ఈ పొడిని వాడే విధానం ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట అమ్మ, అంటే చాలా మంది ఈ కాన్స్టిపేషన్ కు సంబంధించిన ఈ మెడిసిన్స్ అన్ని రాత్రి పడుకునేటప్పుడు వాడతారు. అవును కదా. అవును. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్కు సంబంధించిన కాన్స్టిపేషన్లో ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పిన పేగుల కదలిక తగ్గుతుంది, నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల పేగుల కదలిక తగ్గుతుంది. తగ్గడం వల్ల పేగుల కదలిక చాలా స్లోగా అవుతుంది అనమాట. స్లోగా కావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫీసిస్ మలం అంటారు కదా, ఎక్కువసేపు పేగులలో ఉంటుంది. దాంతో ఏమవుతుందో దాంట్లో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అబ్జర్వ్ కావడం ఏమవుతుంది, అది గట్టిగా అవుతుంది, హార్డ్ స్టూల్స్ అంటారు కదా. సో ఈ హార్డ్ స్టూల్స్ వల్ల వీళ్ళు మోషన్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో బలవంతంగా ముక్కాల్సి వస్తుంది. కొంతమందికి బయటికి వచ్చినా కానీ ఇది హార్డ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉరుచుకుపోయినట్లయి బ్లడ్ కూడా పడుతుంది అనమాట. కొంతమందికి అక్కడ తట్టుకొని పోతుంది. తర్వాత కొంతమందికి ఇన్కంప్లీట్ సెన్సేషన్, మోషన్ పోయినా కానీ ఇంకేదో మిగిలిపోయినట్టుండే సెన్సేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ డయాబెటిక్ కాన్స్టిపేషన్ ఉండే లక్షణాలు. కొంతమందికి ఇంకా ఎట్లుంటుందంటే ఇంకా కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళంటే 70-75+ ఇయర్ వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ చాలా ఏళ్ళ నుంచి ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఉండల్లాగా తయారవుతుంది అనమాట మళ్ళీ. సో వేలు పెట్టి బయటికి తీయాల్సిన పరిస్థితి. కొంతమందికి 2 రోజులకు రాదు, 3 రోజులు, కొంతమందికి 4-5 రోజులు, కొంతమందికి వారం
వరకు కూడా మోషన్ బయటికి రాకుండా ఉంటుంది అనమాట. సో ఇలా జరుగుతుంది మనకి, చాలా ఇబ్బంది ఫేస్ చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఆయాసం రావడము, అవును, తర్వాత భోజనం చేయాలంటే తినాలనిపించదు, పొట్ట ఉబ్బరం లాగా ఉంటుంది. తర్వాత కొంచెం తిన్నా కానీ కడుపు నిండినట్టు ఉంటుంది. అంత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవును, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అమ్మ, సింపుల్ గా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోతే అవునవును, ఒక్కసారి డ్రైనేజ్ క్లీన్ అయిందంటే ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంది అని అంటే అది అంతే. డ్రైనేజ్ కరెక్ట్ గా ఉంటే మొత్తం డిటాక్స్ అవుతుంది బాడీ. డిటాక్స్ ఏంటంటే బాడీ యాక్టివ్ అవుతుంది. అంతే సార్, వరకేనా అంతే, అది వీళ్ళకనే కాదు. అవును. సో ఇక్కడ కుట్టికి ఏం చేస్తుందంటే ఈ కట్క రోహిణి నేను చెప్పాను కదా, అవును. దీన్ని వాడే విధానం ఏంటంటే సాయంత్రం పూట వాడాలి. ఉదాహరణకి లంచ్ ఒక 2 o'clock చేస్తారు, డిన్నర్ ఒక 7 o'clock చేస్తారు అంటే మీరు తీసుకోవాల్సింది ఒక 4 to 5 మధ్యలో తీసుకోండి. అంటే లంచ్ ఒక 2-3 hours బిఫోర్, డిన్నర్ కి 2 గంటల ముందు, లంచ్ కి 2 గంటల తర్వాత, ఓకే, ఈ మధ్యలో తీసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక టీ స్పూన్ పొడిని ఒక పావు కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తాగాలి, అంతే. ఓకే. కానీ చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే ఇది చాలా చేదుగా ఉంటుందమ్మా, చాలా చేదుగా ఉంటుంది. అయినా తీసుకోవాలి, కళ్ళు మూసుకొని తీసుకోవాలి, ఓకే, ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని తీసుకోవాలి, అంతే, తప్పదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను నేను. ఎందుకంటే కట్కరోహిణి మనం ఎందుకు ఇస్తున్నాము ఈ కండిషన్లో అంటే ఆయుర్వేదంలో కట్కరోహిణికి ఒక స్పెసిఫిక్ యాక్షన్ చెప్పారనమాట. సో భేదితం పిండిత మలానాం అంటే గట్టిపడ్డ మలాలను సాఫ్టెన్ చేస్తుంది ఇది. సో ఆ లోపల ఉన్న హైడ్రేషన్ అంటే వాటర్ లాగకుండా చేస్తుంది ఇంటెస్టైన్స్లో, చేసి లోపల ఉన్న ఈ ఫీస్ మలానికి మెత్తబడేటట్టు చేస్తుంది అనమాట. వాళ్ళు మోషన్ పోవడానికి చాలా ఈజీ అవుతుంది, ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా పూర్తిగా అది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే కట్కరోహిణి చాలామంది చాలా అంటే ఆయుర్వేద వైద్యులందరికీ తెలుసు కట్కరోహిణి అనేది లివర్కి సంబంధించిన మందు అని. ఎందుకంటే లివర్ యొక్క ఫంక్షన్ కూడా ఇది రిస్టోర్ చేస్తుంది అనమాట. కొంతమందికి లివర్ ప్రాబ్లం వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. ఓకే, డయాబెటీస్ పేషెంట్లో నరాలతో వల్లనే కాకుండా కొన్నిసార్లు లివర్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. నరాల వ్యవస్థ బాగానే ఉండి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది, సెట్ అవుతుంది. ఎందుకంటే మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఎస్జిపిటి, ఎస్జిపోటి అనే ఎంజైమ్స్ ఉంటాయి, లివర్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ ఎలివేట్ అయినప్పుడు కూడా మనకి సైంటిఫిక్, ఇది నేను చెప్పేది కాదు, నా సొంతంది కాదు ఇది. సో ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అనమాట. ఎస్జిపిటి, ఎస్జిఓటి లెవెల్స్ ని ఇది రెడ్యూస్ చేస్తుంది, బిలియరీ సీక్రెషన్ ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. బిలియరీ సీక్రెషన్స్ కూడా మంచిగా చేస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రీసెంట్గా జరిగిన మనకి ఈ సైంటిఫిక్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాంప్లికేషన్ కాకుండా షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే అలా కంట్రోల్ చేయాలంటే సుమారుగా ఎంత కాలం నుంచి వాడుతూ ఉండాలి? రెగ్యులర్ గా వాడుకోవచ్చు, దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు. కొన్ని ఆయుర్వేద మూలికలు వాడేటప్పుడు బాడీ ఓవర్ హీట్ అవుతుంది, రెగ్యులర్ గా వాడకూడదు ఇలా చెప్తుంటారు కదా సార్, అలాంటి ప్రాబ్లం? అలాంటిది ఏం లేదమ్మా, అలాంటిది ఏమీ ఉండదు. హీట్ అంటే ఇది వేరే టాపిక్, అది నిజంగా చెప్పాలంటే హీట్ చేస్తుందా లేదా అనేది వేరే టాపిక్. ఎందుకంటే హీట్ చేయడం అనేది ఆయుర్వేద కొన్ని రకాల ఆయుర్వేద మందుల యొక్క లక్షణం. ఇప్పుడు మీరు మోటార్ బైక్ నడుపుతున్నా, చల్లబడిపోయిందండి, అది స్టార్ట్ అవుతుందా? లేదు. అది కొద్దిగా హీట్ అయితేనే అది పోతుంది. అంటే ఒక మెటబాలిక్ స్టిమ్యులేషన్ అనమాట అది. ఆ మెడిసిన్ ఏం చేస్తుంది, మెటబాలిజాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని డిటాక్స్ అవుతాయి. మనకి కణకణాల్లో పేరుకొని పోయిన మలాలు అంటారు, వాటిని బయోటాక్సిన్స్ అంటారు. ఆయుర్వేదంలో ఆమం అంటారు, సో ఆమదోషం అంటారు అనమాట. సో ఇవన్నీ టాక్సిన్స్, బయోటాక్సిన్స్ అన్ని రిలీజ్ కావాలంటే ఒక రకమైన ఫోర్స్ కావాలన్నమాట. ఆ మందు ఒక ఫోర్స్తో పోవాలి. ఊరికే ఏదో ఇట్లా మనం ఇది సైకిల్ తొక్కున్నట్టు తొక్కుని పోయే మందు మనకు వద్దు. మనకు బుల్లెట్ స్పీడ్తో పోయే మందే కావాలన్నమాట కొన్నిటికి. సో ఆ స్పీడ్తో పోయినప్పుడు బాడీలో ఉండే మెటబాలిక్ యాక్టివిటీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. అప్పుడు వేడి చేసినట్టు అనిపిస్తుంది, బాడీ హీట్ అయినట్టు అనిపిస్తుంది, అంతే తప్ప అది నెగటివ్ కాదు. ఇప్పుడు ఇది మీరు వేడి నీళ్ళలో వేసుకొని ఈవినింగ్ సమయంలో తాగడం స్టార్ట్ చేయమన్నారు. స్టార్ట్ చేసిన మరుసటి రోజు నుంచి ఫలితం ఉంటుందా, లేదంటే కొన్ని రోజుల పాటు వాడిన తర్వాత ఉంటుందా? అది మనం వ్యక్తిగతంగా మారుతుందమ్మా, ఇండివిజువల్ గా మారుతుంది. కొంతమందికి నెక్స్ట్ డేనే లేకపోతే ఆ రోజు నైటే లేకపోతే మిడ్ నైటే మోషన్ ఫ్రీ కావచ్చు, లేదంటే కొన్ని రోజులు వాడంగా కొంచెం ఫ్రీగా అవుతుండ్రు. కానీ మీరు రెగ్యులర్ గా వాడుతుండండి, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది. ఎందుకంటే దీంట్లో ఉండే మనకి దీన్ని లాటిన్ లో పిక్రోరైజా కుర్వా అంటారు దాన్ని. ఓకే, దీన్ని ఇంగ్లీష్ లో
మనకి టెక్నికల్గా ఈ ఏమంటారు ట్రేడ్ నేమ్ ఏంటంటే హెలిబోర్ అంటారు, హెలిబోర్. సో దీంట్లో పిక్రోరైజిన్ అనే ఒక కెమికల్ ఉంటుందన్నమాట, ఒక బయోకెమికల్ రసాయనం. దాంట్లో బయోకెమికల్ అంటారు, లేకపోతే యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటారు, ఓకే, ఫైటోకెమికల్స్ అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే మనకి బ్లడ్లో ఉండే మనకి ఇన్సులిన్ కావాలి కదా, మనకి బ్లడ్లో ఉన్న రక్తం అనేది కణాలకి పోవాలంటే ఇన్సులిన్ అవసరం. ఓకే, తర్వాత ఈ ఇన్సులిన్ ఇన్సులిన్ యొక్క సమక్షంలో ఈ ఏమంటారంటే ఈ షుగర్ అనేది లోపలికి పోవాలంటే ఒక ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ కావాలన్నమాట, GLUT4 అంటారు దాన్ని. ఓకే ఓకే, ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి కణాలలో ఉంటుంది, శరీర కణాలలో ఉంటుంది అనమాట. సో ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారానే ఈ షుగర్ అనేది బ్లడ్ నుంచి లోపలికి వస్తుంది, లేదంటే బ్లడ్లోనే పేరుకొని పోతుంది. అవును అవును. సో ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సవ్యంగా పనిచేయాలంటే ఇన్సులిన్ కావాలి. అవును. సో ఈ దీంట్లో పిక్రోరైజిన్ లేకపోతే కుట్కిన్ ఏం చేస్తుందంటే ఈ మన శరీర కణాలలో ఉండే ఈ GLUT4 ట్రాన్స్పోర్ట్ని సెల్ ఇట్లా ఉంటుంది కదా కణం, ఆ కణం యొక్క పొరకి చేరుస్తుంది అనమాట. దీన్ని ట్రాన్స్లోకేషన్ అంటారు అనమాట. అంటే మనకి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ని ట్రాన్స్లోకేట్ చేసే యాక్టివిటీ ఉంది కాబట్టి ఏంటంటే రక్తంలో ఉన్న షుగర్ అనేది సెల్ లోపలికి వస్తుంది, మన శరీర కణాలలోకి వస్తుంది, దాంతో రక్తంలో ఉండే షుగర్ తగ్గుతుంది. ఓకే ఓకే, అర్థమైందా? ఈ రకంగా డయాబెటిస్ కూడా ఈ రకంగా మనకి 2 రకాల బెనిఫిట్స్. అవునవును. కొంతమందికి షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల నరాలు డ్యామేజ్ అయ్యి కాన్స్టిపేషన్ రావచ్చు, అలాంటి వాళ్ళకి షుగర్ తగ్గిస్తుంది, కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది, సేమ్ టైం రెండు తగ్గిస్తుంది. లేదు మీకు షుగర్ మీకు కాన్స్టిపేషన్ లేదు, కొంతమందికి డౌట్, ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయి సార్ మా కాన్స్టిపేషన్ లేదు, మీరు ఇది షుగర్ కూడా బాగా పనిచేస్తుంది అన్నారు కదా, ఇది మేము వాడచ్చా? తప్పకుండా వాడచ్చు, తప్పకుండా. చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు షుగర్ ఉంటుంది, మలబద్ధకం సమస్య లేకపోయినా కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఇది ప్రతిరోజు ఇవ్వచ్చా? ఇది ఇప్పుడు చిన్న పిల్లలలో వచ్చే డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అంటారమ్మా, అది క్యూర్ కాదు. అది క్యూర్ కాదు, ఎందుకంటే అక్కడ ఇన్సులిన్ సిక్రెట్ చేసే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, లేకపోతే అబ్సెంట్ అన్న ఉంటాయి. సో దానికి వేరే లేదు వేరే ఆల్టర్నేటివ్ లేదు దానికి. సో దానికి కొన్ని రకాల టెస్టులు ఉంటాయి, ఒకవేళ మనకి ఏదన్నా ఉంటే తెలుసు, జెనెటికల్ రీజన్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఆటో ఇమ్యూన్ రీజన్ కానీ ఏదన్నా ఉండొచ్చు కొంతమందిలో. కొంచెం ఇమ్యూనిటీ సంబంధించిన సెల్స్ అనేవి ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని అటాక్ చేయడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కొన్ని రకాల ఈ యాంటీబాడీస్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ వాడడం వల్ల కొంతమందికి ఉపయోగం ఉండొచ్చు, కానీ బై బర్త్ జెనెటికల్గా వచ్చే వాళ్ళకి మాత్రం మనం ఏం చేయలేము. ఓకే సార్, ఇప్పుడు ఆయుర్వేదం అనగానే చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, పథ్యాలు చేయాలి ఏం మెడిసిన్ వాడినా కూడా అని చెప్పి. ఇప్పుడు ఈ మూలికలు ప్రతిరోజు వాడమన్నారు, దీంతో పాటు మనం ఎవ్రీడే ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నాం అదే ఫుడ్ కంటిన్యూ చేయొచ్చా, ఏదైనా స్కిప్ చేయాల్సి ఉంటుందా? ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు రెగ్యులర్గా వాడే ఫుడ్ని అలాగే వాడండి. ఓకే, షుగర్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు దీన్ని, కాకపోతే ఆ చేదు కొరకు మీరు ఏదన్నా షుగర్ లేని కదనుకోండి, షుగర్ కలుపుకొని వాడండి సరిపోతుంది. బెల్లం పొడి అంతే కలుపుకోవచ్చు, తేనెనో బెల్లం పొడో లేకపోతే షుగరో లేకపోతే కండ శర్కరో ఏదో ఒకటి కలుపుకొని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మలబద్ధకం సమస్య ఉండి షుగర్ లేని వాళ్ళకి రోజు తీసుకోవచ్చు, లేని వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన దానికి షుగర్ ఆ టేస్ట్ చేదు మీకు నచ్చకపోతే మీరు ఈ విధంగా దానికి కొద్ది ఆల్టరేషన్ చేసుకొని వాడుకోవచ్చు, నో ఇష్యూ. ఇది ఓన్లీ వాటర్ లోనేనా, పాలల్లో అలా కూడా? పాలల్లో వాడద్దు, ఎందుకంటే ఇది చేదు కదా, చేదు అనేది మనకు ఆయుర్వేదంలో మనకి దానికి వ్యతిరేకం అవుతుంది అనమాట, కాంట్రాస్ట్ ఫుడ్ అంటారు దాన్ని. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు, ప్లస్ దాంతోపాటు మీరు అన్నట్టుగా చాలా రకాల కాంప్లికేషన్స్, ఈ మలబద్ధకం సమస్య మామూలు వాళ్ళలో వస్తేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటిది షుగర్తో పాటు మలబద్ధకం అంటే నిజంగా చాలా ఎక్కువ సమస్యనే ఫేస్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.